దేవుని వాక్యాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. వందనాలు అక్క. వందనాలమ్మా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమేడ దయగల తండ్రి, నాయన మీ నామకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఈ ఉదయకాల ప్రార్థన బట్టి వందనాలు. నాయన మీరు మాట్లాడండి. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీ వాక్యమును గట్టిగా పట్టుకున్న వారమై, మీ అందు నిలిచిన వారమై, మా చివరి అడుగు పరలోక రాజ్యంలో వేయినంత వరకు మీ అందు మేము కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏమాత్రం విడవక నిలిచినట్లు సహాయం దయచేయమని, మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, అలాగే సహకరించినటువంటి దేవిరాజ్ అన్న గారికి క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. వాక్యదానంలోకి వెళ్దాం. గడిచిన వారం కాక ఆటు వారంలో యోబు గారి యొక్క మొదటి స్థాయిని, అంటే ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, చివరి దశ వచ్చేసరికి దేవుని కోపానికి ఎలా గురయ్యాడు అనే విధంగా చెప్పుకున్నాము. దాని కంటిన్యూషన్లో ఒక వాక్యం చెప్తా ఉన్నాను. యోబు గారి కంటిన్యూషన్లోనే వాక్యదానం. ఒక మనిషి ఈ ఈ భూలోకం మీద పరిచర్య కానీ ఏదైనా కానీ ఎలా ఉంటుందంటే, మనం చూస్తున్నటువంటి ఈ ఆట టోటల్గా దేవుడికి, సాతాన్ గాడికి జరుగుతున్నటువంటి యుద్ధం అన్నమాట. దేవుడికి, సాతాన్ గాడికి. ఒక బలవంతుడు సాతాన్ గాడైతే, మహాబలవంతుడు దేవుడు. ఒక జ్ఞాని ఒకవేళ సాతాన్ గాడైతే వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆ యుద్ధంలో మనం అందరం దేవుని వైపు నిలబడాలని చెప్పి దేవుడు మన క్రియలను బట్టి లాగే ఉన్నాం. మనం ఈ మధ్య చూడడానికి ఎలా ఉంటుందంటే, ఇక సాతాన్ వాడి మాయలో పడిపోయాం అని చెప్పి వాడు కూడా వాడి జెండా పాతుకునే విధానం చూపిస్తూ ఉంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ఆ జెండా తీసేసి పక్కకు పడేయాల్సిందే. ఆ టైప్లో దేవుని యొక్క యుద్ధం కూడా ఉంటుంది. మనిషి ఎక్కడైతే ఎటువంటి విషయాల్లో అయితే పడిపోతాడో అక్కడే, అంటే ఆ స్థలంలోనే, అదే విషయంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య రీతిగా వచ్చినప్పుడు నిలబడి చూపించాడు అన్నమాట. కొన్ని సందర్భాల్లో మనిషి ఎక్కడైతే పడిపోతాడో అక్కడే నిలబడడానికి ప్రయత్నం చేస్తాడు దేవుడు. అక్కడే నిలబడి నిరూపించాడు, ఇదిగో నేను నిలబడ్డాను, నాతో పాటు నిలవబెట్టాను అని చెప్పేసి సాతాను గారికి దడ పుట్టించేస్తాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఒకసారి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ యెహోషువ గారికి యుద్ధం ఉంటుంది. 7వ అధ్యాయము 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా, యూదా గోత్రంలో జెరహు ముని మన్మడును, జబ్ది మన్మడును, కర్మీ కుమారుడునైన ఆకాను శపితం చేయబడిన దానిలో కొంత తీసుకొనిను గనుక యెహోవా ఇజ్రాయేలీల మీద కోపించును. ఇక్కడ బాగా తెలిసినదే, ఇది కొంచెం కొద్ది వరకు తెలిసినదే.
శపితమైనది. యుద్ధానికి పోయారు. దేవుడు అక్కడ యుద్ధ భూమిలో ఇంకేం ముట్టుకోవద్దండి మీరు. జస్ట్ అక్కడ ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో వారిని చంపేసి మీరు వచ్చేయాలి అంతే. అక్కడ ఉన్నటువంటి ఏ వస్తువైనను చిన్న పుల్ల అయినను ముట్టుకోవద్దు. ఇది చెప్పేశాడు దేవుడు. ఇది చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత సైలెంట్గా వీళ్ళు పోవాలి, వెళ్ళి రావాలి, వెళ్ళి యుద్ధం చేసుకోవాలి, రావాలి. కానీ దేవుని కోపానికి గురయ్యారు. 3వ వచనం వచ్చేసరికి, హాయిపురంను వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును అని చెప్పేసి అక్కడికి వెళ్ళినటువంటి వేగుల వారు యెహోషువకు చెప్పారు. వెళ్తా ఆ మాట విని వెంటనే 3 వేల మందిని పంపించాడు 4వ వచనంలో. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయారు. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. ఇజ్రాయేలీలను ఎవరైతే యుద్ధానికి వెళ్ళారో అంతవరకు వీళ్ళు అపజయం చూడలే. రాజ్యాలు గడగడలాడిపోయాయి. ఇప్పుడు 2-3 వేల మంది వెళ్తేనే ఆ హాయి పట్టణాన్ని పట్టుకోవచ్చు అని చెప్పేసి వెళ్తే అక్కడి నుంచి వాళ్ళే వీళ్ళని తరిమి 36 మందిని చంపేశారు. ఏడుస్తున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, శపితమైన దాంట్లో మీరు తీసేసుకున్నారు. ఎక్కడ యుద్ధం జరుగుతా ఉందంటే 6వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది చూడండి. ఎవడు ఎరుకో పట్టణంను కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగు. ఎరుకో పట్టణంలో ఈ యుద్ధం అంతా జరుగుతా ఉంది. 7వ అధ్యాయము ఈయన తీసుకున్నటువంటి ఏమేం వస్తువులు తీసుకున్నాడంటే 7వ అధ్యాయము 21వ వచనం, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనాలు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు ఆమెని నేను చూచి వాటి ఆశించి తీసుకెళ్ళి ఆకాంగా మొత్తం అందరినీ యెహోషువ గారు పెట్టేసి అది అంటే ఆకాంగా ఒప్పుకుంటా ఉంటాను. అయ్యా నేను తీసుకున్నాను, దోపుడు సొమ్ములో తిన్నాను, బంగారాన్ని తిన్నాను అని నేను దాచిపెట్టేసుకున్నాను అని చెప్పేసి ఆ కాకాని గారు చెప్తున్నారు. సాధారణ గాడికి అక్కడ లేని సంతోషం. ఎందుకంటే వాడు చేయాలనుకున్నది చేస్తున్నాడు కదా. ఒక మనిషి శపితమైన దాన్ని ముట్టుకోవడానికి ఎక్కడైతే దేవుడు ఒప్పుకోలేదో అక్కడ ముట్టుకోవడానికి ఒక మనిషిని ప్రేరేపించి వాడి వలలో లాక్కున్నాడు కదా సాతాను గాడు. అలా అంటే సంతోషానికి వాడి సంతోషం పట్టలేకుండా ఉంటుంది. దేవుడి యుద్ధం ఎలా ఉంటుందంటే ఎక్కడ మనిషి పడిపోతాడో అక్కడే లేపాల. అంటే మళ్ళీ అక్కడ కూడా ఇది దేవుని. ఎరికో పట్టణంలో ఆకాన్ గారు ఇలా వస్త్రానికి, బంగారానికి, డబ్బుకు పడిపోయాడు. లూకాసు వార్త తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులతో కూడా జనాలందరితో కూడా ఎరికో పట్టణానికి వచ్చారు. బహుజన సమూహం ఆయన వెంబడి ఉంది. అప్పుడు ఒక తీమయ్య అనే గుడ్డి భిక్షకుడు
అక్కడ కూర్చొని ఏంది అని అడిగితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తా ఉన్నారు అని అంటానే 50 వచనం చూడండి. వాడు పిలుస్తాడు. 50 వచనం వచ్చేసరికి అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. ఆమేన్. ఎక్కడైతే వస్త్రాన్ని దొంగతనం చేశాడో, ఒక మనిషి ఎక్కడైతే వస్త్రాన్ని దొంగతనం చేశాడో అదే స్థలంలోనే, అంటే ఎరికో పట్టణంలోనే తిరిగి ఒక గ్రుడ్డివానితో బట్ట అంటే వాడు గ్రుడ్డివాడంటే ఇంకా వాడికి అప్పటికి చూపు రాలా. అప్పటికి వాడికి చూపు రాలా. జస్ట్ యేసుక్రీస్తు ప్రభులు వారు పిలిచారు అంతే. పిలిచిన వెంటనే గ్రుడ్డివాడికి బట్ట ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక బట్ట పరుచుకొని ఆ బట్ట పక్కన కూర్చుంటాడు ఆయన. బట్ట ఎదురుగా పరుచుకొని కూర్చుంటాడు. ఎవడు ఏం వేసినా ఆ బట్టలోనే వేయాల. ఇక వేరే దాంట్లో వేసినా వాడికి అనుకోలేడు గుడ్డివాడు. చివరి ఆఖరికి వచ్చేసరికి ఆ బట్ట ముడుచుకొని బట్ట తీసుకొని వెళ్ళాల. ఆ బట్టలోనే ఉంటుంది దబ్బంతా. వాడు ఆదాయం ఏమొచ్చినా సరే ఆ బట్టలో వేయాల్సిందే జనాలందరూ. ఎక్కడైతే ఒక మనిషి ఒక షీనారు వస్త్రానికి పడిపోయాడో, వస్త్రానికి సేమ్ అదే వస్త్రాన్ని, అదే డబ్బు కలిగినటువంటి బట్టను ఒక గ్రుడ్డివాడు పడేశాడు అక్కడ. అంటే దిగ్గున లేచి ఆ బట్టను పడేసి దేవుని దగ్గర నిలబడి చూపును పొందుకొని అందరితో పాటు యేసుని వెంబడించుకుంటా వెళ్ళిపోయాడు. సాతాను గాడికి దడదడ. ఎందుకంటే నేను ఎక్కడైతే మనిషిని పడగొట్టానో అక్కడే అదే విధంగానే మనిషిని లేపేశాడు కదా ఆయన. అదే విధంగానే మనిషిని లేపాడు కదా. ఇంకొంచెం ముందుకెళ్తే లూకాసు వార్త 19వ అధ్యాయం చూడండి, 1వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరికో పట్టణంలో ప్రవేశించాడు, దాని గుండా వెళ్తా ఉన్నాడు. 2వ వచనం. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు. ఎరికో పట్టణంలో జక్కయ్య మారు మనసు పొందడం ఇదే. ఎక్కడైతే ధనానికి దాసోహమయ్యి మనిషి పడిపోయాడో, కుటుంబాన్ని అంతటినీ చిన్నాభిన్నం చేసుకున్నాడో, అదే పట్టణంలో వస్త్రాన్ని డబ్బును పడేసినటువంటి గుడ్డి భిక్షకుడు ఉన్నాడు. అదే పట్టణం నుంచి తిరిగి, ఎందుకంటే దేవుడికి మామూలు విజయం అంటే అంత ఉత్సాహం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఏది చేసినా సరే దద్దరిల్లిపోవాలి. ఆయన బిడ్డల ఎడల అలా ఒక ముద్ర వేయబడాలి అంతే. ఇది దేవుని విజయం అనే అంతగా సాతాను గాడు తిరిగి ప్రయత్నం కూడా చేయకూడదు. అలా ఉండాలి. దేవుడు ఆయన పిల్లల ఎడల, ఆయన పిల్లలతోటి చేసే ఆ యుద్ధం, అంటే పిల్లల ద్వారా జరిగించేటువంటి యుద్ధం. ఆకాన్ గారు పడిపోయారు ఎరికో పట్టణంలోనే. సేమ్ అదే ఎరికో పట్టణంలో గురుడి భిక్షకుడిని చూపించాడు. సేమ్ అదే ఎరికో పట్టణంలోనే జక్కయ్య గారు మారు మనసు పొంది, జక్కయ్య గారు సుంకపు గుత్తేదారుడు ఏమన్నాడు తెలుసా? ఏకంగా ఈ వచనం మనకు తెలిసింది. 50వ వచనం 8వ వచనంలో జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకున్న ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకేసు ఇతడును అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆకాన్ గారి ద్వారా ఒకవేళ ఆ ఇంటికి రక్షణ పోయినా, జక్కయ్య ద్వారా ఇదిగో ఆ కుటుంబం అంతా రక్షించుకున్నాడు జక్కయ్య. ఏ డబ్బు కోసమైతే మనిషి పడిపోయాడో అదే డబ్బును తిరిగి అదే డబ్బును పారవేసి దేవునికి మహిమను తెచ్చారు. తప్పు చేసింటే ఇదిగో పడేస్తున్నాను నేను. తప్పు చేసింది ఈ డబ్బు ద్వారా ఒకవేళ నేను తప్పు చేసింటే అదే డబ్బును 4 గంటలుగా నేను పంచిపెట్టడానికి కూడా రెడీగా ఉన్నాను. పంచిపెట్టేస్తాను.
దేవుని యొక్క విజయం ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత గొప్పగా ఉంటుంది. ఇంకొక విజయం ఉంది, ఇంకొక విజయం. మనిషి ఎప్పుడు వాడి కోరికలు నెరవేర్చుకోవడానికి ఎక్కువగా అంటే వా ఎంతసేపు ఉన్నా ప్రభువా నీ చిత్తం నెరవేర్చాలి అని చెప్పి అంటాడు కానీ అని అంటారు కానీ కానీ నెరవేర్పు దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాడికి దోచిందే చేయాలని ఇష్టపడతాడు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే చూడండి 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారంనకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. పైనే తెలుసు ఆమెకి 3వ వచనంలోనే తెలుస్తుంది వాటిని ముట్టకూడదు మేము అని చెప్పేసి, ముట్టకూడదు తినకూడదు అని చెప్పేసి ఫస్ట్ లోనే తెలిసిపోతుంది. దేవుని చిత్తం ఏందో తెలుసు, దేవుని చిత్తం ఏదో తెలుసు. దేవుని చిత్తం ఏదో తెలిసినా కూడా ఆ చిత్తాన్ని నెరవేర్చకుండా మనిషి యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఇదిగో ఇష్టపడ్డారు తినొద్దు అని చెప్పేసినటువంటి పండును తిన్నారు. వారి చిత్తాన్ని నెరవేర్చుకున్నారు. అంటే వారికంటూ మనుషులకంటూ ఆ ఇష్టాలు ఉంటాయి కదా, అవి దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వదిలేసుకోవడం మంచిది, కానీ వదిలేకుండా ఆ ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి ఇష్టపడ్డారు, చేశారు కూడా ఆ పని. సాతానుగాడు ఇప్పుడు వాడి విజయం, ఇదిగో నేను విజయాన్ని పొందుకున్నా కదా, నేను పడగొట్టేశాను కదా, అసలు దేవుని చిత్తం నెరవేర్చాలి అని అనుకునే మానవుడే దొరకడు కదా. ఒకవేళ అన్నా కూడా చివరికి ఎవరి చిత్తాన్ని వాళ్ళే కదా నెరవేర్చుకుంటారు అని చెప్పేసి సాతానుగాడు వాడి ఆనందానికి అవధులు ఉండవు ఆ టైంలో. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడైతే మానవుడు పడిపోయాడో అక్కడే నిలబెట్టాలని చూస్తాడు. అక్కడే అదే స్థలంలోనే అదే సందర్భంలోనే అట్లా నిలబెట్టాలి అని చెప్పేసే ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభుల వారిది. లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. ఎక్కడైతే మనిషి తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే భూమి మీద అదే మానవుడిగా ఉండి ప్రార్థిస్తున్నటువంటి మాట, నీ చిత్తమే నెరవేర్చాలి. ఇదిగో నేను అడుగుతా ఉన్నాను ఆయన, కానీ నీ చిత్తమే నెరవేర్చబడాలి. నెరవేర్చాడు కూడా ఆయన తండ్రి చిత్తాన్ని. మీరు నాకు ఇచ్చినది సంపూర్ణంగా నేను నెరవేర్చాను అంటాడు డైరెక్ట్గా. అంటే అంతగా దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనిషి ఎక్కడైతే పడిపోయాడో, ఏ సందర్భంలో అయితే ఇదిగో వాళ్ళు దేవుని ఆజ్ఞను మీరి పండు తిని తప్పిపోయారు కదా, అంటే ఒక తోటలో తప్పిపోయారు కదా, సేమ్ అది అట్లానే తోటలో యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. సాతానుగాడి గూబ డబేల్మని ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి తన చిత్తాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కూడా ఒప్పుకుంటున్నారు. ఎంత గొప్ప విషయం అంటే దేవుడి విజయం అంటే గొప్పగా ఉంటుంది. ఎక్కడ మనిషి పడిపోతున్నాడో అక్కడే లేపబడాలి. ఈనాటి విషయాల్లో కూడా ఎక్కడ మనిషి పడిపోతున్నాడో మనం చెక్ చేసుకోవాలి. మన జీవితాలు కూడా ఎక్కడ పడిపోతా ఉన్నాం.
దేవుని పిల్లలమైనటువంటి మనం మాటల్లో పడిపోతున్నామా, ప్రవర్తనలో పడిపోతున్నామా, వేషధారణలో పడిపోతున్నామా, ఇకేదైనా సోషల్ మీడియాలో పడిపోతున్నామా, ఏదైనా సరే ఎందులో పడిపోతున్నామో తెలుసుకొని అందులో నుంచి బయటకు వస్తే వీళ్ళు ఇచ్చినటువంటి విజయాన్ని మనం దేవునికి ఇవ్వగలం. మన ద్వారా దేవుడు మహిమ పొందగలడు. ఎందులో పడిపోతున్నామో తెలిస్తే అందులో నుంచి పైనకి రావాలి. ఎవరు పోతున్నామో, భార్య గురించి భర్తకు తెలియకపోవచ్చు, భర్త గురించి భార్యకు తెలియకపోవచ్చు, కానీ మన గురించి మనకు మాత్రం పూర్తిగా ఇదిగో నేను ఇందులో పడిపోయాను, అందులో లేపబడితే మాత్రమే ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరిచినటువంటి వాళ్ళం మనం అవుతాం. అలా మహిమపరచాలి. అందులో నుంచి లేపబడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసింది అదే. మనిషి ఎప్పుడు కష్టం వస్తా ఉంది అంటే, ప్రభువా ఈ కష్టాన్ని పూర్వకంగా, ఒకవేళ నిజంగా కష్టంలో పడేస్తే ఇష్టపూర్వకంగా ఉండలేడేమో, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇష్టంగా ప్రాణాన్ని అప్పగించాడు. ఇష్టంగా ప్రాణాన్ని యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా చాలా సార్లు. ఆయన ఇష్టంగా అప్పగించేసుకున్నాడు అనమాట. ఎదురెళ్ళాడు డైరెక్ట్గా ప్రాణాలని, అంటే చంపడానికి వస్తున్నటువంటి వారి దగ్గర కూడా ఎదురెళ్ళాడు. దేవుని చిత్తాన్ని, అక్కడ మనిషి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడ్డారు తోటలో. ఈ తోటలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. సేమ్ యోబు గారి విషయంలో నాకు చెప్పున్నాను కదా, యోబు గారి విషయాన్ని కొనసాగిస్తా ఉన్నాను అని చెప్పేసి. యోబు గారి విషయంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యోబు గారి గురించి ఎంత గొప్పగా చెప్తారంటే, అందుకు యెహోవా దేవుడు యోబు గారి గురించి చెప్తామటువంటి మాటలు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడు నై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఇంత గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చేశాడు దేవుడు. నిజానికి కరెక్ట్గా చెప్తా అంటే, కరెక్ట్గా ఆలోచించండి. ఇప్పుడు దేవుడు ఈ లోకపు తండ్రి అనుకోండి. మనం మన పిల్లలను దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి వాళ్ళు పొందుకున్నటువంటి ఆ విజయాన్ని, లేదంటే వాళ్ళ ప్రవర్తనను చూసి బాగా మెచ్చుకునేటువంటి మనం వాళ్ళ దగ్గరికి వచ్చిన, అంటే 10 మందితో 10 మంది కాదు, 100 మందిలో కూడా మన కొడుకును గొప్ప చేసి మాట్లాడినటువంటి మన మాట అవునంటే అవును, కాదంటే కాదని లాగా జీవించేటువంటి మనం అందరి ఎదురుగా పొగిడామనుకో, అంటే అందరి ఎదురుగా పొగిడాం. ఒకానొక సమయంలో కొడుకు దూర ప్రదేశం నుంచి వచ్చాడు. ఇప్పుడు మనం ఆ కొడుకును చూస్తాము. ఇంకెంతగా ఆ కొడుకును మనం మెచ్చుకుంటాం, ఇంకెంతగా హత్తుకుంటాం. అసలు తప్పు చేసి వచ్చిన కుమారుణ్ణి, తండ్రి కుమారుల కథ మనకు తెలుసు కదా. కుమారుణ్ణి ఈ లోకపు తండ్రి వెళ్ళి గట్టిగా హత్తుకుంటున్నాడు. ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూసి, ఆయన రాగానే మంచి వస్త్రాన్ని తొడిగించి ఒక ఉంగరాన్ని పెట్టి ఒక గొప్ప విందునే ఏర్పాటు చేశాడు. అలాంటిది పరలోకపు తండ్రి సాతాను గాడి ఎదురుగానే ఛాలెంజ్ ఇస్తున్నాడు. చూసావా నా కొడుకుని అని, చూసావా నా యోబుని అని ఛాలెంజ్ చేశాడు. యోబు గారు అలా నిలబడి, యోబు గారిని చూసి ఇంకా సాతాను గాడు ఒకటే,
ఇదిగో నువ్వు ఉన్నావు కాబట్టి ఇదంతా చేస్తా అన్నాడు అని చెప్పేశాడు. యోబు గారు పడిపోయారు. యోబు గారు తర్వాత ఆయన ఎక్కడెక్కడ ఏ శ్రమలు పొందుకోవాలో ఆ శ్రమలు అన్ని పొందుకున్నారు. సాతాను గాడు 2వ అధ్యాయంలోనే ఇక ఓడిపోయి వెళ్ళిపోయాడు. ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 2వ అధ్యాయంలోనే ఇంతటి యోబు గారి దగ్గరకు సాతాను గాడే వెళ్ళిపోయేంతగా ప్రవర్తించినటువంటి యోబు గారి దగ్గరకు యెహోవా దేవుడు చివర్లో ప్రత్యక్షమై వస్తాడు. ఎంత మెచ్చుకోవాలి, తప్పిపోయిన కుమారుణ్ణి హత్తుకుంటాడు కదా ఈ తప్పిపోయిన కుమారుని కథలో ఉన్నటువంటి తండ్రి. అలాంటిది యోబు గారిని ఇంకెంత గట్టిగా హత్తుకోవాలి దేవుడు. హత్తుకోకుండా ఎందుకు నా మీదనే నిందలు వేస్తా ఉన్నావు, నాకంటే నీతిమంతుడవా నువ్వు అని చెప్పేసి యోబు గారిని ఇక చాలా కోప్పడ్డాడు యోబు గారి మీద. అందుకే చివర్లో అనలేకపోయాడు దేవుడు. ఇదిగో యోబు, నీ అంత నీతిమంతుడే లేదు, నీ వంటి న్యాయవంతుడే లేదు. 8వ వచనంలో అంటాడు కదా, నీ అంత యథార్థవంతుడు, నీ అంత న్యాయవంతుడు ఈ భూమి మీద అస్సలు లేనే లేడు. చెడుతనం విసర్జించి భయభక్తులు కలిగిన ఎందుకు జీవిస్తున్నావు చూడు, ఇటువంటి భక్తుడు నాకు ఇక లేనే లేడు అని చెప్పేసి గట్టిగా హత్తుకోలేదు. చివరి ప్రవర్తన వరకు చూస్తాడు దేవుడు. చివరి ప్రవర్తన వరకు. మొదట్లో ఇలా గొప్పగా మెచ్చుకున్నటువంటి దేవుడు చివరికి వచ్చేసరికి మెచ్చుకోలేకపోయాడు. సాతాను గాడేమో ఓడిపోయి వెళ్ళిపోయాడులేండి. తిరిగి సాతాను గాడికి చివరి అధ్యాయాలు వచ్చేసరికి, సాతానా ఇదిగో నా కుమారుడు గెలిచాడు చూడని గొప్పగా చెప్పు. ఆయన విజయాన్ని పొందుకున్నాడని తెలుసు. యోబు గారు దేవుని మహింపరిచారు, విజయాన్ని పొందుకున్నాడు సాతాను గాడి దగ్గర. సాతాను గాడి పెట్టిన శ్రమలన్నిటిని ఓర్చుకొని నెగ్గుకొని వచ్చాడు అనే దేవుడికి తెలుసు. సాతాను గాడు ఓడిపోయిన సంగతి తెలుసు. అయినా కూడా ఈ విషయం సాతాను గాడికి తెలుసు, నేను ఓడిపోయాను, ఇక నేనేం చేయలేను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అయినా కూడా దేవునికి సాటిస్ఫాక్షన్ ఉండదు. దేవుడి విజయం ఎలా ఉండాలంటే చివరి అడుగు చూసినా సరే పరిశుద్ధంగా ఉండాలి. చివరి అడుగు చూసినా సరే గొప్పగా కేకలు వేసేంతగా ఉండాలి. అటువంటి సమయంలో దేవుడు ఈ విషయం అయ్యి ఎంత గొప్పగా ఆయన నిర్ణయం తీసుకున్నాడంటే ఎందుకంటే యోబు గారి గురించి ఇంత చెప్తున్నాను చూడండి. ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే కొన్ని వచనాలు ఈ మాటకు, అంటే యోబు గారు నీతిమంతుడు ఎక్కడ తప్పిపోలేదని చెప్తారు కదా, ఈ వచనానికి నాకు కొంచెం అడ్డుపుల్లలుగా ఉన్నాయన్నమాట. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు. ఆమేన్. ఇంకో దాని కింది వచనం కూడా, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. ఆమేన్. నీతి మంత్రుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెదకు వాడెవడును లేడు, గ్రహించి వాడెవడు లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వాళ్ళు అవుతున్నారు, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. ఎంత స్టేట్మెంట్ అంటే ఇది, ఈ వాక్యము. ఇక నీతి మంత్రుడు భూమి మీద లేడు. ఎవరిని ఎంచుకున్నా సరే ఆదాం గారి నుంచి యేసుక్రీస్తు ప్రభువు తప్పించి మిగిలిన ఎవరిని చూసినా నీతిమంతుడు అనేవాడు భూమి మీద లేడు. అందరూ పనికి మాలిన వాళ్ళు అయిపోతున్నారు. ఆ కోలో మనమందరం కూడా ఉన్నాం. ఇప్పుడు
మనం చెప్పుకున్నటువంటి క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి, అందరూ ఉంటారు. నీతిమంతుడు లేడు అని బల్ల ఉది చెప్తా ఉన్నారు పౌలు గారు ఒక్కడే నీతిమంతుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. కాదు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం చూడండి. 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పించిన ఎడల చాలా ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారి మాత్రమే ఇదిగో ఆయనను పట్టుకోవడానికి వేగుల వారిని కూడా అంటే ఆయనను పట్టుకోవడానికి ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నాం కదా, యెహోషువ గారు యెరికో పట్టణాన్ని చూడడానికి వేగుల వారిని పంపించాడు అని. యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకోవటానికి ఆయన ఏదైనా మాట రూపకంగా అయినా తప్పిపోతాడేమో అని పట్టుకోవటానికి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు వీళ్ళు అధికారులు వాళ్ళు ఏకంగా వేగుల వారిని ఆయన చుట్టూ ఉంచారు. ప్రతి మీటింగుకు వాళ్ళు వెళ్ళారు వేగుల వారు పట్టుకోవటానికి. అటువంటి వారిని అందరినీ చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నటువంటి మాట తెలుసా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. ఎంత గొప్ప నీతిమంతుడు! పాపం అనేది కొంచెం కూడా అంటించుకున్నటువంటి వ్యక్తి. అయితే మనం దేవుని యొక్క విజయం గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. దేవుని యొక్క విజయం గురించి ఎక్కడైతే మనిషి పడిపోతాడో, యోబు గారి విషయంలో ఎక్కడైతే దేవుడు సంతృప్తి చెందలేదో అదే విషయంలో సంతృప్తి చెందడానికి సాక్షాత్తు తండ్రి చేసినటువంటి ఒక పని చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. వెంటనే మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. లోనికి త్రోసుకొని పోయెను, ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో నుండెను, మరియు దేవదూతలు అతనికి పరిచయం చేస్తుంది. ఇక్కడికంటే ఇంకొంచెం ఎక్కువగా లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధ ఆత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినాలు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ కూడా సేమ్. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. యేసుక్రీస్తు ఇదిగో ఏమైనా ఒకవేళ నువ్వు శోధిస్తానంటే శోధించుకోపు అని చెప్పేసి యోబు గారిని ఎలా అప్పచెప్పాడో అక్కడ దేవుడు పూర్తిగా సంతృప్తి చెందలేదు. వెంటనే ఇదిగో అప్పుడు దేవుడు అప్పగించలేదు, కానీ సాతాను గాడు అడిగాడు. ఇప్పుడు సాతాను గాడు అడగకపోయినా సరే ఇదిగో ఈ లోకంలో మనిషి రీతిగా ఒక మనిషిని పంపించాను నేను, ఆ మనుషుడిని నీ దగ్గరికి తెస్తున్నాను సాతాను. డైరెక్ట్ గా తీసుకొని వచ్చాడు చూడండి. దేవుడే అప్పచెప్పాడు. తండ్రి అయినటువంటి దేవుడే ఆత్మపూర్ణుడుగా డైరెక్ట్ గా ఉంటుంది చూడండి. 4వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అక్కడ చదువుకున్నాం కదా మార్కు సువార్తలో పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వాడే అని. లూకాసు వార్తలో చదువుకున్నాం కదా ఆత్మపూర్ణుడై అని చెప్పేసి. పరిశుద్ధాత్ముని చేత నింపబడిన వాడై డైరెక్ట్ గా దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారిని సాతాను గాడికి అప్పచెప్పేశాడు. అప్పుడు సాతానా, నీ ఇష్టం వచ్చినటువంటి శ్రమను నా కుమారునికి పెట్టేసుకో, ఈ మనుషునికి పెట్టేసుకో.
ఎందుకంటే ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు భూమి మీద, సంపూర్ణమైనటువంటి మానవుడు భూమి మీద. అటువంటి మానవుణ్ణి సాతాను గాడికి డైరెక్ట్ గా అప్పచెప్పేశాడు, నువ్వు ఏమైనా చేసేసుకో అని చెప్పేసి దేవుడే అప్పచెప్పాడు. ఇక్కడ 4వ అధ్యాయము, అక్కడ మా లూకాసు వార్తలు 4వ అధ్యాయము, మత్తయి వార్త 1వ అధ్యాయము బాగా క్లియర్ గా చదువుకోండి, తెలుస్తుంది. దేవుడే అప్పచెప్పేశాడు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. మత్తయి వార్త 4వ అధ్యాయం 1వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రొట్టెలను రాళ్లను రొట్టెలుగా చేసుకో, రాళ్లను రొట్టెలుగా చేసుకో. అంటే ప్రతి విషయంలో మనిషి ఎక్కడెక్కడ పడిపోతున్నాడో అక్కడంతా సాతానుగాడు శోధించాడు. ఎక్కడైతే మనిషి పడిపోతా ఉన్నాడో అక్కడంతా యేసుక్రీస్తు ప్రభుల వారిని శోధించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చివరికి సాతానుగాడి పరిస్థితి తెలుసా? 11వ వచనం చూడండి, 11వ వచనం, మత్తయి వార్త 4వ అధ్యాయం 11వ వచనం. అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఆమేన్. అసలు సాతానుగాడికి చేత కాలేదు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంత శ్రమ పెట్టినా సరే, ఏ విధంగా శోధించినా సరే ఆయన మామూలు శోధనలు పొందుకోలేదు. ప్రతి విధమైన శోధన పొందుకున్నాడు. ఆ ప్రతి విధమైన శోధన పొందుకున్నా కూడా పడిపోకపోయేసరికి ఇది కదా నిజమైన విజయం. సాతానుగాడు ఎన్ని కుయుక్తులు పడినా కూడా వాడి శోధనలలో జయించుకొని రావటమే కదా దేవుని యొక్క విజయం. ఇలా కదా గెలవాలి దేవుడు. ఇప్పుడు కదా దేవుడు సాతానుగాడు చేత కాక వెళ్ళిపోయాడు. ఇక్కడే కాదు, మార్కులు అదే ఉంటుంది, లూకాలు అదే ఉంటుంది. సాతానుగాడే వెళ్ళిపోతాడు. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి, అప్పుడు పరిచర్య చేస్తా ఉన్నారు దేవదూతలు వచ్చి. ఇలా గెలవాలి దేవుని యందు, ఇలా గెలవాలి. మరి నీతిమంతులు ఎవరు? ఇందాక చెప్పుకున్నాం కదా, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని. నీతిమంతులు ఎలా అంటే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆయన ఎన్ని శోధనలు అనుభవించాడంటే ఇది ఒకటి చెప్పుకున్నాక అక్కడికి వెళ్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. దాని తర్వాత 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహాన అనుభవము లేనివాడు కాడు, గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఇది సమస్త విషయాలలో మన వలనే ఆయన శోధింపబడ్డాడు. అయినా కూడా సాతానుగాడు పారిపోయేలా చేశాడు. మానవుడిగా ఉండి కూడా సమస్త విషయాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారి మాదిరి జీవిస్తే ఖచ్చితంగా సాతానుగాడు పరిగెత్తాల్సిందే. అలా పరిగెత్తే విధంగా అందుకే దేవుడు అంటాడు కదా, యుద్ధ భూమిలో పరిగెత్తే వారిని మాదిరి మనం ఉండాలి అని. యుద్ధ భూమిలో అంటే యుద్ధం చేయడానికి అల్లు పెరగకుండా పరిగెత్తాలి మనం. అలా ఉండాలి. గెలవడానికి చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సాతానుగాడే పారిపోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని శ్రమ పెట్టలేక, శోధించలేక ఇక నా వల్ల కాదు అని చెప్పేసి పారిపోయాడు.
ఎక్కడైనా చూసాం సాతానుగాడు నాకు చేత కాదని వెళ్ళిపోవడం. దేవుడే సాక్షాత్తు దేవుడే అప్పచెప్పాడు, ఇక చేత కాదని వెళ్ళిపోయాడు అనమాట. అలా ఉండాలి గెలుపు, అలా ఉండాలి గెలుపు దేవుని యందు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అయితే నీతిమంతులంగా మనం అందరం మారాలంటే ఇలా గట్టిగా నిలబడాలి, ఇలాగూ గట్టిగా నిలబడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి శోధనను జయించుకొని వచ్చాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు వల్లే మనం కూడా నిలవబడాలి. నిలవబడ్డమే కాకుండా రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం, ఇది ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. నిలవబడ్డమే కాకుండా రోమా 3:26లో క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వానిని నీతిమంతునిగా తీర్చువాడున యుండుటకు ఆయన అలాగ చేసెను. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, యోబు అయినా సరే, ఇంకెవరైనా, అబ్రహాం అయినా సరే, ఎవరైనా సరే యేసుక్రీస్తు రక్తం నందు మాత్రమే నీతిమంతులంగా తీర్చబడతాం. ఎందుకంటే మానవులలో ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు. ఆయన దినం కోసం వారందరూ ఎదురు చూశారు. ఇప్పుడు మనం ఆయన రక్తంతో కడగబడితే తప్ప పరిశుద్ధ నీతిమంతులం కాలే. మన నీతి అసలు మన మురికి గుడ్డలతో సమానం. మన నీతి మురికి గుడ్డలతో సమానం. దేవుని యొక్క నీతి మాత్రమే ప్రధానమైన నీతి. అది మాత్రమే నీతి. ఆ నీతిని పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి మాదిరి మాత్రమే సాతానుగాడిని పరిగెత్తించేంత శక్తి గలవారమై జీవించాలని, అలాంటి గొప్పతనం కలిగి జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆత్మస్వరూపాని చిత్తమే అనుశంభు చెల్లు ఇహ పరమునా అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు మోనా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తాంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తాంబు నీదేనయ్యా. అపవాది ఓడిపోవాలి. అపవాది క్రియలను లయపరచుటకే ప్రభుల వారు భూమి మీద అవతరించారు అని యోహాను పత్రికారుడు 4వ అధ్యాయములో చెప్పబడిన మాట. అపవాది శోధనలన్నీ, అపవాది ఊరులన్నీ, అపవాది చిక్కు మూడులన్నీ అవలీలగా విప్పుకోవాలి. ఏ చోట అయితే మనుషుడు పడిపోయాడో ఆ చోటనే మనుష్య కుమారుడు ప్రతి శోధనను జయించాడు. ఆ ప్రభువును కలిగి, క్రీస్తు ప్రభువును కలిగి, యేసు స్వామిని కలిగి మనము కూడా జయించవలసి ఉన్నది. జయించిన వాడు ప్రభుతో పాటు తండ్రి కుడి పార్శ్వమున అధిష్ఠిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని
వాక్యం అందించిన నాగలింగేష్ గారికి హృదయపూర్వకమైన మనసారా అభినందనలు తెలియచేసుకుంటూ ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన. పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం చిత్రం పరలోకంలో నెరవేరినట్లు మా అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధనలు అయితే కాదు దుష్టానికి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, శక్తి, మహిమ